నిష్కలంక నేత చంద్రబాబు నాయుడు. నిజం గెలిచింది, న్యాయం నిలిచింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసు, స్కిల్ కేసు, ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి సంబంధం లేదని ఈడీ తేల్చివేసింది. జగన్మోహన్ రెడ్డి చెంపపెట్టులా తీర్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి తాను దోపిడీదారుడై రాష్ట్రాన్ని లూటీ చేసి దోచుకున్న విధానంలో అనేక సిబిఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. నా దోపిడీని బయటపెట్టిన ఈడీ, సిబిఐ నన్ను దొంగన చేశాయని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి లోపల పెడితే పెద్ద గీత పక్కన చిన్న గీతలాగా చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ అయ్యాడు, ఆ కేసు ఉందని ప్రచారం చేసుకోవడానికి చేసిన దుర్మార్గపు చర్య జగన్ రెడ్డి చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వేల మంది యువతకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాన్ని యావత్ రాష్ట్రం యువత ఖండించిన విధానం చూసాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తన పార్టీకి తానే సమాధి కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి విధానం కూడా చూసాం. ఈ సందర్భంగానే చంద్రబాబు నాయుడు గారికి ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడో జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. లేని అవుట్ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టారు, స్కిల్ కేసు పెట్టారు. ఆనాడు తండ్రి కూడా 20 కేసులు పైన పెట్టి సుప్రీంకోర్టు దగ్గర తిరిగి సుప్రీంకోర్టు చాచి గోవం మీద కొడితే అన్ని విత్డ్రా చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు ఏం చేయలేక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మీద కూడా మచ్చ వేయాలని చూసి ఆ మచ్చలన్నీ, ఆ బురదంతా తానే పొలుముకుని ఆఖరికి ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పారిపోయాడు. సీఎం చంద్రబాబు సుదీర్ఘ నిష్కలంక రాజకీయ చరిత్రలో అసత్యాలతో జగన్ రెడ్డి సృష్టించిన ఒక చీకటి అధ్యాయానికి తెరపడింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు పేరుతో గత వైసీపీ ప్రభుత్వం అల్లిన కట్టుకథలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిలువునా పాతేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదని ఈడీ స్పష్టం చేసింది. ఈ మేరకు విశాఖపట్నంలోని పిఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 2 రోజుల క్రిందట దాఖలు చేసిన ఈ ఛార్జ్షీట్లో నిధుల మళ్లింపు లేదా నేరపూరిత కార్యకలాపాల్లో సీఎం చంద్రబాబుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని ఈడీ స్పష్టంగా పేర్కొంది. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని చంద్రబాబుని 53 రోజుల పాటు జైల్లో ఉంచడం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మాయని మచ్చ. 2023 సెప్టెంబర్లో ఎటువంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాంట్రాక్ట్లో చంద్రబాబు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ జగన్ రెడ్డి హయాంలో అక్రమంగా కేసు నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. కానీ ఈ కేసులో ₹1 మేర ఆర్థిక లావాదేవీలను కూడా జగన్ ప్రభుత్వం చూపించలేకపోయింది. సిఐడి ద్వారా తప్పుడు నివేదికలు ఇప్పించి దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం విఫలమైంది. ఆంధ్రప్రదేశ్ సిఐడి ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబుకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో కేసును విత్డ్రా చేసుకుంది. తప్పుగా నమోదు చేసిన కేసుగా గుర్తించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్టు సమర్పించింది. చంద్రబాబుపై మోపిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని సిఐడి తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికను అంగీకరించిన కోర్టు ఇటీవల చంద్రబాబుతో పాటు మరో 36 మందిపై ఉన్న కేసును అధికారికంగా కొట్టివేసింది. తాజాగా ఈడీ కూడా తమ దర్యాప్తులో చంద్రబాబు పాత్ర లేదని స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో జరిగినట్లుగా చెబుతున్న మనీ లాండరింగ్లో కానీ నిధుల మళ్లింపులో కానీ చంద్రబాబు పాత్ర ఏమాత్రం లేదని ఈడీ తేల్చి చెప్పింది. గతంలో దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదులో కానీ ఇప్పుడు సమర్పించిన అనుబంధ ఛార్జ్షీట్లో కానీ చంద్రబాబును ఈడీ నిందితుడిగా చేర్చలేదు. ప్రాజెక్టుకు సంబంధించిన నేరపూరిత కార్యకలాపాల్లో కానీ లబ్ధి పొందడంలో కానీ ఆయన ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈ కేసులో మిగతా వ్యక్తుల పాత్రపై ఈడీ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ప్రభుత్వం నుంచి 10% నిధులు తీసుకుని వాటిని డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి సంబంధించిన వ్యక్తులు షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. సుమారు ₹54.74 కోట్ల విలువైన ఆస్తులను కూడా అటాచ్ చేసింది. యువతకు నైపుణ్యాన్ని అందించి ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో చేపట్టిన ₹3,300 కోట్ల సిమెన్స్ ప్రాజెక్టును అవినీతిమయంగా చిత్రీకరించిన వైసీపీ నేతలు ఇప్పుడు సమాజానికి ఏం సమాధానం చెబుతారు? అబద్ధానికి ఆయుష్ తక్కువని నిజం నిలకడ మీద తెలుస్తుందని ఈ తీర్పు మరోసారి రుజువు చేసింది. తప్పుడు కేసులతో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును మానసికంగా కుంగదీయాలని చూసిన జగన్ క్రూర మనస్తత్వం ఇప్పుడు బట్టబయలైంది. నాడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వైసీపీ నేతలు చేసిన యాగి అంతా వట్టిదేనని తేలిపోయింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా వేల మంది యువతకు నైపుణ్యం అందించాలనే సదుద్దేశంతో చేపట్టిన కార్యక్రమాన్ని అవినీతి అంటూ చిత్రీకరించిన వైసీపీ నోటికి ఈడీ తాజా నివేదికతో ప్లాస్టర్ పడింది. వైసీపీ అల్లిన విష వలయం నుండి చంద్రబాబు నాయుడు 100% నిర్దోషిగా బయటకు వచ్చారు. చంద్రబాబుపై బురద చల్లమే లక్ష్యంగా సాగిన వైసీపీ దుష్ప్రచారానికి ఈడీ నివేదిక చెంపపెట్టు. ఈ పరిణామాలు రాజకీయంగా, న్యాయపరంగా చంద్రబాబుకు పెద్ద విజయంగా నిలిచాయి. ప్రభుత్వ నిధులను దారి మళ్లించి స్కామ్ చేశారన్న ఆరోపణలను
కేంద్ర దర్యాప్తు సంస్థ, రాష్ట్ర దర్యాప్తు సంస్థ రెండు తోసిపుచ్చడంతో వైసీపీ అలిన కట్టుకథలకు తెరపడినట్లయింది.